ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అడుగు బయట పెట్టాలంటే వేడి ధాటికి తట్టుకోలేకపోతున్నారు జనాలు. సిగ్నల్స్ దగ్గర ఒక్క నిమిషం ఆగాలంటేనే నరకం చూస్తున్నారు వాహనదారులు. దీంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ప్రధాన జంక్షన్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉంటుంది. దాదాపు 40 డిగ్రీల వేడి ఉండేటటువంటి నగరంలో వాహనాల మీద బయట ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఓ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యమైన కూడలలో ఈ విధంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని చెప్పి భావించింది. అందుకోసం చలువ పందిళ్ళని ఏర్పాటు చేస్తుంది. సన్షెడ్స్ హైదరాబాద్లో ముఖ్యమైన కేంద్రాలు దాదాపు 15 జంక్షన్ల దగ్గర ఈ చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం లిబర్టీ జంక్షన్ దగ్గర ఉన్నాం. లిబర్టీ జంక్షన్ దగ్గర ఇటు నారాయణగూడ నుంచి లిబర్టీ వైపు వచ్చే దగ్గర ఈ విధంగా సన్షెడ్స్ ఏర్పాటు చేశారు. పైన గ్రీన్ కవర్స్తో ఉన్నటువంటి దీని కింద చల్లగా ఉంటుంది. పైనుంచి వచ్చేటటువంటి హీట్ మొత్తం కూడా కిందికి రాకుండా అది ఆపే విధంగా ఉంటుంది. దీంతో సిగ్నల్స్ దగ్గర ఆగేటటువంటి వాళ్ళు కొంత ఆగి దాని కింద ఉంటే ఎండ వేడిమి తగ్గే అవకాశం ఉంటుంది. లేకుంటే ఈ విధంగా 40 డిగ్రీలు దాటేటటువంటి ఎండ వేడికి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు వృద్ధులు వెళ్ళే సమయంలో చాలా బాధగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ చలువ పందిళ్లు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ 200 ఫీట్లతో ఏర్పాటు చేసినటువంటి చలువ పందిళ్లతో పాటుగా మరోవైపు మనం ఈ వైపు చూడొచ్చు. ఇటు సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా లిబర్టీ వైపు వచ్చేటటువంటి వాహనాల దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ జంక్షన్లో కూడా మనం ఇప్పటికీ ఇక్కడ పైపులు ఏర్పాటు చేసి ఆ పైన ఆ కర్టెన్స్ వేసేటటువంటి పని మాత్రమే మిగిలింది. ఈ విధంగా హైదరాబాద్లో లిబర్టీ, కాచిగూడ, సికింద్రాబాద్, సిటీ లైట్ లాంటి చాలా ప్రాంతాల్లో అంటే దాదాపు 15 సెంటర్లలో జంక్షన్లు ఎక్కువగా అంటే 2 నిమిషాల వరకు అంటే నిమిషం నుంచి 60 సెకండ్ల నుంచి 120 సెకండ్ల వరకు ఆగేటటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా ఏర్పాటు చేయాలి. మొదటి విడతలో ఈ చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎలా ఉంటుంది అనేది జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇటు కేరళ కావచ్చు, పాండిచ్చేరి, అదేవిధంగా కొన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు సిగ్నల్ వద్ద. ఇక్కడ హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఈ చలువ పందిళ్లు ఏ విధంగా ఉంటుందనేది ఈ ట్రయల్ రన్లో భాగంగా కొన్ని సిగ్నల్ దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది సక్సెస్ అయ్యి బాగా ఉంటుందని పబ్లిక్ దగ్గర నుంచి వెహికల్స్లో వెళ్ళేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ బాగుంటే మరికొన్ని జంక్షన్లో కూడా ఇవి ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది.